స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. ఒకానొక అందమైన వసంతకాలంలో పచ్చని చెట్లు, రంగురంగుల పూలతో అడవి ఎంతో అందంగా కలకల్లాడుతుంది. ఆ అడవిలో ఒక చోట ఒక చెట్టు ఉంది. దాని పక్కనే ఎర్రటి గులాబీ పూలతో కలకల్లాడుతున్న ఒక గులాబీ మొక్క ఉంది. కొంచెం దూరంలో ముళ్ళతో నిండిన ఒక ముళ్ళ చెట్టు ఉంది. ఒకరోజు ఆహా! ఈ వసంతకాలం ఎంత అందంగా ఉంది. చుట్టూ ఎటు చూసినా పచ్చదనం, రంగురంగుల పూలు, ప్రకృతి అంతా నవ్వుతున్నట్లు ఉంది. అవును, ఈ కాలం నాకు కూడా చాలా ఇష్టం. ఈ సమయంలో నా పూలు మరింత అందంగా వికసిస్తాయి. అది నిజమే గులాబీ. నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే నువ్వు ఎంత అందంగా ఉన్నావో. నీ ఎర్రటి రేకులు, ఆ పరిమళం, నిన్ను చూస్తుంటే ప్రకృతి అందమంతా నీలోనే ఉంది. అది నిజమే. నా అందాన్ని చూసి ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే కదా. కొన్నిసార్లు నిన్ను చూస్తుంటే నేను కూడా నీలాగే ఉంటే ఎంత బాగుండేదో అని అనిపిస్తుంది. నువ్వు కూడా చాలా మంచివాడివి, కానీ అందం విషయంలో నాతో ఎవరూ పోటీ పడలేరు. నువ్వు నిజంగానే అందంగా ఉంటావు, కానీ ఈ అడవిలో అందమైన మొక్కలు ఇంకా చాలానే ఉన్నాయి కదా. ప్రతి మొక్కకు తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఏంటి, నువ్వు అందం గురించి మాట్లాడుతున్నావా? నేను అందం గురించి గొప్పలు చెప్పడం లేదు గులాబీ. ప్రతి జీవిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అని మాత్రమే చెప్తున్నాను. ఓహో, నీ రూపాన్ని ఒక్కసారి చూసుకో. ఒళ్ళంతా ముళ్ళతో నిండి చూడ్డానికి ఎంత వికారంగా ఉన్నావో తెలుస్తుంది. గులాబీ, అలా మాట్లాడకు. రూపాన్ని బట్టి ఎవరినీ తక్కువగా చూడకూడదు. ముళ్ళ చెట్టుకి ముళ్ళున్నాయి, అలాగే నీ కొమ్మలకి కూడా ముళ్ళున్నాయి కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను ఆ ముళ్ళ మొక్కతో పోలుస్తావా? ఇంకొక్కసారి నువ్విలా మాట్లాడావంటే నేను ఎప్పటికీ నీతో మాట్లాడను. గులాబీ, నీ అందం గురించి గర్వపడడం తప్పు కాదు, కానీ రూపాన్ని బట్టి ఇతరుల్ని చిన్న చూపు చూడడం మాత్రం చాలా తప్పు. గులాబీ మాటలు విన్న ముళ్ళ మొక్క చాలా బాధపడింది. అది గులాబీతో తిరిగి ఒక్క కఠినమైన మాట కూడా మాట్లాడలేదు. కొన్ని రోజులు గడిచాయి. అందమైన వసంతకాలం ముగిసింది. దాని స్థానంలో మండే వేసవి వచ్చింది. వర్షం లేకపోవడంతో నీళ్లు లేక అన్నీ ఎండిపోవడం ప్రారంభించాయి. అప్పుడు, అయ్యో, ఈ ఎండను నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు చాలా దాహంగా ఉంది. కొంచెం నీరు దొరికితే బాగుండేది. అవును గులాబీ, ఈసారి వేసవి చాలా తీవ్రంగా ఉంది. మనం కొంచెం ఓపికగా ఉండాలి. నా పువ్వులు చూడండి, ఎంత అందంగా ఉండేవి, ఇప్పుడన్నీ వాడిపోతున్నాయి. నాకు చాలా బాధగా ఉంది. ప్రకృతిలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సుఖమైన రోజులు ఉన్నట్లే కష్టమైన రోజులు కూడా ఉంటాయి. ఇంతలో కొన్ని పక్షులు ముళ్ళ చెట్టు దగ్గరికి వచ్చి మళ్ళీ ఉత్సాహంగా అక్కడ నుండి వెళ్తాయి. అది చూసిన గులాబీ, నేను ఇప్పుడు చూసింది నిజమేనా? పక్షులెందుకు ఆ ముళ్ళ చెట్టు దగ్గర నీళ్లు తాగాయి? అదెలా సాధ్యమైంది? గులాబీ, బయటకు ముళ్ళతో కనిపించే ఈ ముళ్ళ చెట్టు తనలో ఎంతో నీటిని నిల్వ చేసుకుంటుంది. అందుకే ఇలాంటి కష్టమైన వేసవిలో కూడా దాహంతో ఉన్న జీవులకు సహాయం చేయగలుగుతుంది. అంటే నేను అసహించుకున్న ఈ ముళ్ళ ముక్క ఇంత మంచిదా? నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నీ రూపాన్ని చూసి నిన్ను వికారంగా ఉన్నావని అన్నాను. ఇప్పుడు నా మాటలు గుర్తు చేసుకుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. ఎందుకు గులాబీ బాధపడుతున్నావు? జరిగిన దానిని గురించి మొత్తం మర్చిపో. లేదు, నేను నీకు క్షమాపణ చెప్పాలి. నువ్వు ముళ్ళతో ఉన్నావని చూసి నిన్ను తక్కువగా అంచనా వేశాను. కానీ నీ మంచితనం నాకిప్పుడే తెలిసింది. గులాబీ, రూపాన్ని చూసి ఎప్పుడూ ఎవరి విలువను అంచనా వేయకూడదు. ఒకరికి అవసరమైనప్పుడు మనం ఎంత సహాయం చేశామన్నదే ముఖ్యం. అలా గులాబీ తన తప్పుని తెలుసుకుంది. అందం అనేది కేవలం
బయట కనిపించే రూపంలో ఉండదు. నిజమైన అందం మన మంచి మనసులో, మన పనుల్లో ఉంటుంది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.